హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బీ స్టడీ సర్కిల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే లడక్ స్టేట్హుడ్ డిమాండ్ అండ్ ఇంక్లూజన్ ఇన్ 6th షెడ్యూల్. అంటే ఫస్ట్ లడక్ అనే దాని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం, ఇది వార్తల్లోకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు లడక్ ప్రజలు మమ్మల్ని 6th షెడ్యూల్లో చేర్చండి అంటున్నారు. సో మనం చాలా రోజుల నుంచి న్యూస్లో లడఖ్లో పీపుల్ బంద్ చేయడం కానీ, లేకుంటే వీ వాంట్ డెమోక్రసీ అని కానీ, లేకుంటే మమ్మల్ని 6th షెడ్యూల్లో చేరండి అని అన్నిటిపైన కూడా చాలామంది అక్కడ ప్రజలు డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది, రైట్? సో హియర్ మనం వాటి గురించి మనకు ఉన్న క్లియర్ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్ చేసేసుకుందాం. ఓకేనా? ఫైన్. ఇక్కడ ఫర్ కమింగ్ టు ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, హియర్ యూపీఎస్సి సిఎస్ఈ మెయిన్స్ జిఎస్ పేపర్ 2లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాపిక్లో ఖచ్చితంగా ఈ టాపిక్ పైన అనేటివి క్వశ్చన్స్ అనేటివి అడగడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3 అండ్ ప్రిలిమ్స్ వరకు చూసుకుంటే కరెంట్ అఫైర్ బేస్ పైన కూడా ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గోయింగ్ ఫర్ డిస్కసింగ్ అబౌట్ 6th షెడ్యూల్, వీ నీడ్ టు నో సమ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ లడక్, రైట్? సో లడక్ అనేది మన భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? 8 ఉన్నాయి, రైట్? ఒకప్పుడు లడక్ జమ్మూ కాశ్మీర్లో భాగం అండి. ఇక్కడ చూస్తున్నారా, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది లడక్. ఈ రెండు కూడా ఒకటే. జమ్మూ కాశ్మీర్లో ఇది ఒక భాగంగా ఉండేది, కానీ ఇక్కడ 31st అక్టోబర్ 2019లో జమ్మూ కాశ్మీర్ నుంచి ఇది విడిపోయి సపరేట్ అయ్యి యూనియన్ టెరిటరీగా మార్చారు, రైట్? ఇదొకటి. నెక్స్ట్ ఈ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫైన్. నెక్స్ట్, లడక్ అనేది లార్జెస్ట్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఇండియా అని చెప్పచ్చు. ఓకే, అంటే ఇది లోక్సభలో నియోజకవర్గాల్లో అతి పెద్ద నియోజకవర్గం ఏది అంటే లడక్ అని చెప్పచ్చు. అది కూడా ఎలా? ఏరియా వైజ్ అంటే లార్జెస్ట్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అని ఇది కూడా ఒక బిట్టే మనకు. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, కీ పాయింట్స్ అని నోట్ చేసుకోండి. ఫైన్. షెడ్యూల్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే వాట్ ఈస్ షెడ్యూల్? షెడ్యూల్ అంటే ఏంటండి? షెడ్యూల్ అంటే లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని లిస్ట్ ద్వారా ప్రొవైడ్ చేసేదే షెడ్యూల్. లిస్ట్ లాగా తయారు చేసి ఎందులో పెడతాం? మనం షెడ్యూల్లో పెడతాం పర్టికులర్ ఇన్ఫర్మేషన్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ షెడ్యూల్. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి? ప్రజెంట్ అయితే 12 ఉన్నాయి. ఒరిజినల్గా అయితే 8 అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 12 షెడ్యూల్స్ ఉన్నాయని చెప్తాం, రైట్? ఇప్పుడు మనం షెడ్యూల్స్లోకి వెళ్ళిపోదాం. అంటే 6th షెడ్యూల్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి అనేది తెలుసుకుందాం మనం. ఓకేనా? 6th షెడ్యూల్ అనేది ట్రైబల్స్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, ఈశాన్య నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, లైక్ ఈ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, ఈ 4 మాత్రమే 6th షెడ్యూల్లో ఉంటాయి. అంటే ట్రైబల్ ఏరియాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియజేసేదే 6th షెడ్యూల్. ఓకేనా? అంటే అడ్మినిస్ట్రేషన్, లైక్ వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే 6th షెడ్యూల్లో ఎందుకు చేర్చమన్నారు? దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ అన్నమాట. ఓకేనా? అంటే ఒకవేళ మనం 5th షెడ్యూల్ గురించి మాట్లాడితే ఈ 4 మాత్రమే 6th షెడ్యూల్లో ఉంటాయి. 5th షెడ్యూల్లో అయితే అదర్ దాన్ దీస్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ట్రైబల్ ఏరియాస్ మాత్రమే. ట్రైబల్ ఏరియాస్ యొక్క
అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి తెలియజేసేదే 5th షెడ్యూల్. కానీ 5th షెడ్యూల్కి 6th షెడ్యూల్కి డిఫరెన్స్ ఏంటంటే 6th షెడ్యూల్లో ఈ 4 స్టేట్స్ ఉంటాయి, 5th షెడ్యూల్లో అదర్ దాన్ దీ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అక్కడున్న స్టేట్స్ అన్నీ కూడా రావు. అక్కడ రిమైనింగ్ మణిపూర్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ రావు. ఓన్లీ ఈ 4 మాత్రమే వస్తాయి. ఓకేనా? ఆ ప్రాంతాలను ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలా ఏంటి అని చెప్పేదే 6th షెడ్యూల్ అండ్ 5th షెడ్యూల్. బట్ స్టేట్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టోటల్గా మనకు షెడ్యూల్ ఏరియాస్ కలిగి ఉన్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయండి? 10 ఉన్నాయి. ఫర్ కమింగ్ టు ద ఆర్టికల్స్, ఆర్టికల్ 244లో క్లాజ్ 1లో షెడ్యూల్ 5 అనేది ఉంటుంది. అదే ఆర్టికల్ 244 క్లాజ్ 2లో షెడ్యూల్ 6 అనేది ఉంటుంది. అంటే ఆల్రెడీ నేను షెడ్యూల్ 5th గురించి డిస్కస్ చేశాను. షెడ్యూల్ 5 అనేది అదర్ దాన్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఆ 4 స్టేట్స్ కాకుండా అదర్ స్టేట్స్ ఉంటాయి కదా, ఆ అదర్ స్టేట్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియజేసేదే షెడ్యూల్ 5 అని చెప్పేసి నేను చెప్పాను. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ 6 అనేది సేమ్ ఇంతకుముందు నేను మీతో డిస్కస్ చేశాను కదా. సి హియర్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం వీటి యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పేదే షెడ్యూల్ 6లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 275(1) అంటే అబౌట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అంటే ఏంటో తెలుసా మీకు? స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా. ఏంటి? ప్రత్యేక హోదా అంటే రాష్ట్రాలు ఉంటాయి కదా, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడుగుతుంటారు. అంటే మిగతా రాష్ట్రాల కన్నా వీటిపైన స్పెషల్ కేర్ అండ్ దే హ్యావ్ ద స్పెషల్ రైట్స్ టు డూ ద అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట మనకు. అండ్ ఆల్సో అబౌట్ డిస్ట్రిబ్యూషన్ గ్రాంట్స్ అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య గ్రాంట్ల యొక్క పంపిణీ జరుగుతుంది. గ్రాంట్ల యొక్క పంపిణీ అనేది జరుగుతుంది. అంటే మాకు స్పెషల్గా పర్టికులర్ గ్రాంట్స్ ఇవ్వండి అని అడగడం అన్నమాట. ఓకేనా? ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్ ఈ క్లాజ్లో ఉంటేనే వాళ్ళకి అలాంటి రైట్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 5th-కి 6th-కి డిఫరెన్స్ అర్థమైంది కదా షెడ్యూల్స్కి. మన క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా ఈ లడక్ గురించి అడిగేటప్పుడు ఖచ్చితంగా షెడ్యూల్ 5 ఇస్తారు, షెడ్యూల్ 6 ఇస్తారు. రెండిట్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వకోకుండా మనం ఆన్సర్ చేయాలి. రైట్? నెక్స్ట్ ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాము. లడఖ్లో లే అండ్ కార్గిల్ ఈ రెండు కూడా లడఖ్లో జిల్లాలన్నమాట, డిస్ట్రిక్ట్స్. వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? స్టేట్ హుడ్. ఇక్కడ చూస్తున్నారా? స్టేట్ హుడ్ అంటే లడఖ్ని రాష్ట్రంగా ఏర్పరచండి, అదొక డిమాండ్. అండ్ మమ్మల్ని 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయండి, అదొక డిమాండ్. ఈ రెండు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ ఆర్టికల్ వస్తుంది, ఈ షెడ్యూల్ 6 244 ఆర్టికల్ వస్తుంది. ఈ రెండు కూడా ఇక్కడ కవర్ అవుతాయి. రైట్? సి అంటే ఇక్కడ నేను 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం అంటే 6th షెడ్యూల్లో ఏమేమి ఉంటాయండి? వాళ్ళ యొక్క ల్యాండ్కి సంబంధించినవి. ల్యాండ్ ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ. నెక్స్ట్ పేపర్లో రాస్తాను. 1 సెకండ్. 6th షెడ్యూల్ అంటే వాటిలో వాళ్ళు స్పెషల్గా మాకు రైట్స్ కావాలి అని ఎందుకు 6th షెడ్యూలే కావాలంటున్నారంటే అందులో ఏముంటాయి? ల్యాండ్కి సంబంధించి రెవెన్యూ, ఇట్ ఈస్ నథింగ్ బట్ రెవెన్యూ మ్యాటర్స్ అనేది, దెన్ కల్చర్, దెన్ అగ్రికల్చర్. ఈ మూడిటి యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే స్పెషల్ రైట్స్ ఉంటాయి వీళ్ళకి. దీనిపైన స్పెషల్ రైట్స్ అంటే 6వ షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలకు
అటానమిక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, ప్లీజ్ కీ పాయింట్స్ అనేటివి నోట్ చేసుకోండి. దీన్ని ఏర్పాటు చేస్తారు. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఇన్ 6th షెడ్యూల్. ఓకే, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు అంటే, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అంటే స్వయం ప్రతిపత్తి. స్వయం ప్రతిపత్తి అంటే ఈ 6th షెడ్యూల్లో ఉన్న స్టేట్స్లో, ఆ స్టేట్స్లో ఉన్న జిల్లాలకు స్వయం ప్రతిపత్తి ఉన్న జిల్లాలు లేదా మండలాలు అని అంటారు వాటిని. అంటే అలాంటి స్వయం ప్రతిపత్తి గల జిల్లాలు మన ఇండియాలో 10 ఉన్నాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, రైట్. అంటే షెడ్యూల్ 6లో ఈ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్పెషల్ రైట్స్, స్పెషల్ కేటగిరీ, స్పెషల్ గ్రాంట్స్ ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో మెయిన్ ఒకటి ఉందండి. ఇప్పుడు మనకు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటాం. అన్ని రాష్ట్రాలకి జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఈజ్ అ కీ, రైట్. నార్మల్గా ఇప్పుడు ఇలాంటి షెడ్యూల్ 6 అనుకోండి. షెడ్యూల్ 6లో ఏవే ఉన్నాయి మనకు? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, ఈ 4 ఉన్నాయి కదా. ఈ 4ట్లో ఈ అస్సాం ఏదైతే ఉందో, బాగా వినండి, అస్సాంకి చట్టాలు చేసేది ఎవరు? అస్సాంకి చట్టాలు చేసేది గవర్నర్. ఎవరు? అస్సాంకి చట్టాలు చేసేది గవర్నర్. చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అంటే గవర్నర్ చేస్తాడు అంటే ఈ శాసనసభ మరియు పార్లమెంట్ ఉంటాయి కదా, శాసనసభ, పార్లమెంట్, శాసనసభ, పార్లమెంట్, ఈ 2 ఉంటాయి కదా. ఈ 2 కూడా అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే, లైక్ వాళ్లకు చట్టాలు ఒకవేళ వీళ్ళు చేసే వాటికన్నా గవర్నర్కి ఎక్కువ రైట్స్ ఉంటాయి అని మీనింగ్. ఆ పర్టికులర్ స్టేట్ యొక్క గవర్నర్కి ఎక్కువ రైట్స్ ఉంటాయి అని మీనింగ్. శాసనసభ మరియు పార్లమెంట్ చేసే చట్టాల కన్నా వీళ్ళకి ఎక్కువ రైట్స్ ఉంటాయంట. దట్ ఈస్ అ స్పెషల్ కేటగిరీ అబౌట్ దీస్ థింగ్స్ అండ్ ఆల్, రైట్. అంటే షెడ్యూల్ 6లో ఉన్న మెయిన్ థింగ్ ఏంటి? ఆ పర్టికులర్ స్టేట్ యొక్క గవర్నర్కి ఉన్నంత చట్టాలు, ఆయన చేసే చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటికి అవి ఎక్కువ పవర్ఫుల్ అని చెప్తున్నారు వెన్ కంపేర్ టు శాసనసభ అండ్ పార్లమెంట్, రైట్. నెక్స్ట్ ఈ 3కి అస్సాంకి అయితే గవర్నర్ అనమాట. ఈ మేఘాలయ, త్రిపుర, మిజోరంకి అయితే ప్రెసిడెంట్ చేస్తారు, రైట్. ఆర్డర్స్ అనేటివి ప్రెసిడెంట్స్ ఇస్తారు. ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఇస్తారు. దీంట్లో కూడా అంతే, పార్లమెంట్ అండ్ అసెంబ్లీ చేసే చట్టాలు ఎక్కువ పవర్ఫుల్ అన్నమాట. అంటే ఈ పార్లమెంట్, అసెంబ్లీ చేసే చట్టాల కన్నా ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి అని మీనింగ్, ఓకే. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో మెంబర్స్ని, మెజారిటీ ఆఫ్ మెంబర్స్ని అక్కడ పీపులే ఎన్నుకుంటారంట, ఓకేనా. అక్కడ వాళ్ళే ఎన్నుకుంటారు, అదొక పాయింట్. ఇంకొకటి ఇక్కడ ఏం జరిగిందంటే పార్లమెంటరీ కమిటీని కూడా వేశారంట. పార్లమెంటరీ కమిటీని వేసినప్పుడు అక్కడ వాళ్ళు కూడా స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కోరారు కేంద్ర ప్రభుత్వానికి. అక్కడ చాలా డిస్కషన్స్ అనేటివి, చాలా చర్చలు అనేటివి జరిగాయండి. అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్కి వాళ్ళు మాకు స్పెషల్ రైట్స్ ఇవ్వండి, మాకు స్వయం ప్రతిపత్తి కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, ఇప్పుడు అక్కడ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఆర్థిక అభివృద్ధికి కానీ సామాజిక అభివృద్ధికి కానీ మేము కావలసిన చర్యలు తీసుకుంటున్నాం కదా, కాబట్టి లడఖ్కి స్వయం ప్రతిపత్తి అవసరం లేదు అనే చర్చలు అనేటివి జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఇంకా ఏమీ జరగలేదు. సో లడఖ్ పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని వీళ్ళు షెడ్యూల్ 6లో మమ్మల్ని జాయిన్ చేయండి అని చెప్పేసి ఇందుకోసమే వాళ్ళు ఇంత ఫైట్స్ చేయడం కానీ
ఇన్ని బందులు చేయడం కానీ లైక్ ఇంతగా డిమాండ్ చేయడం అనేది ఇంకా చేస్తూనే ఉన్నారు స్టిల్. ఓకేనా, ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదండి. ఓకేనా, ఇంకొకటి రీసెంట్గా మనకు కరెంట్ అఫైర్ బేస్డ్ చూసుకుంటే లడఖ్కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతూ మన ఇటీవల 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి వార్తల్లో నిలిచిన ఇంజనీర్ అనమాట. ఆయన విద్యా సంస్కరణవేత్త ఎవరు? కరెంట్ అఫైర్ బిట్ అండి ఇది. ఓకేనా, లడఖ్కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతూ ఇటీవల 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి వార్తల్లో నిలిచిన ఇంజనీర్ విద్యా సంస్కరణవేత్త ఎవరు అని అడుగుతారు. ఎవరో తెలుసా? సోనం వాంగ్చుక్. చాలా ఇంపార్టెంట్, డోంట్ ఫర్గెట్ దిస్. ఓకేనా, క్వశ్చన్ నెక్స్ట్. అంటే ఈ ఈశాన్య సరిహద్దు ఉండే లడఖ్కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని రాజ్యాంగంలో 6వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి స్థానికులందరూ కూడా ఉద్యోగ భద్రత కూడా కల్పించేలాగా ప్రత్యేకంగా మాకు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి తమ ప్రాంతానికి 2 ఎంపీలు ఉండాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో 2020 నుంచి అక్కడి ప్రజలు చేస్తున్న నిరసనలకు పరాకాష్ఠగా తాజాగా ఈయన చేసిన నిరసన దీక్ష నిలిచింది. సో ఆయన పేరేంటి? సోనం వాంగ్చుక్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.